హాయ్ ఫ్రెండ్స్, నేను మీ పూర్ణిమ వెంకట్. ఈరోజు నేను మీకు కొబ్బరి బూరెలు ఎలా చేయాలో చూపిస్తున్నానండి. కేజీ బియ్యానికి 3/4 కేజీ బెల్లం పట్టుద్దండి. ఆ బెల్లంలో నేను ఒక 2 స్పూన్లు పంచదార కూడా వేశానండి. వేసి ఒక ఒక చిన్న గ్లాస్‌లో పావంతు వాటర్ ఏసానండి. వాటర్ ఏసి బాగా కరగబెట్టానండి. పాకం వచ్చాక ఒక గిన్నెలోకి వాటర్ తీసుకొని మనకి కరెక్ట్‌గా వచ్చిందా లేదా అని పాకం చూసుకున్నానండి. బూరెలకైతే అంత ఉండపాకం రావక్కర్లేదండి. అరిసెలకైతే ఉండపాకం రావాలండి. బూరెలకి మామూలుగా దగ్గరికొస్తే సరిపోతది. వచ్చాక నేను ఒక పావు కప్పు నువ్వుపప్పు, ఒక ఒక బౌల్‌కి కొబ్బరి తురిమింది వేసేసుకొని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా బియ్య పిండి వేసి పాకానంలో కలిపానండి. కలిపాక లాస్ట్‌లో ఒక 4, 5 స్పూన్లు నెయ్యి వేసి బాగా కలిపానండి. కలిపేసి చిన్న చిన్న ఉండలు చేసి ఒక ప్లేట్‌లోకి తీసుకున్నానండి. మీరు గనక అన్నీ ఒకేసారి చేసుకునే ఉద్దేశం లేకపోతే సగం పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకోండి. మళ్ళీ ఓ 10 రోజుల తర్వాత మళ్ళీ మనం చేసుకోవచ్చండి. నేనైతే ఇప్పుడు కొన్నే చేసుకొని, ఒక 15 చేసుకొని, తతిమా పిండి ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నానండి. ఎప్పటికప్పుడు మనం వేడి వేడిగా చేసుకొని తినచ్చు. ఈ పిండి మాత్రం ఫ్రిడ్జ్‌లో పెట్టుకున్నంత మాత్రాన పాడైపోదండి. ఎందుకంటే మనం ఒక నెల రోజుల్లో గానీ, 15 రోజుల్లో కానీ తీసి వాడుకుంటాం కాబట్టి, అలా ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకుంటానండి నేను. అప్పటికప్పుడు వేడి వేడిగా చేసుకుంటామండి. ఈ బూరెలు ఇలాగా చేసుకొని పక్కన పెట్టుకుంటే బూరెలంటామండి. అదే గనక మనము అరిసెలు ఒత్తే వాటిల్లో వేస్తాం కదా! దాంట్లో ఒత్తితేనేమో అరిసెలంటామండి. పాకమే తేడా అండి. నా స్టైల్‌లో నేనిలా చేసుకుంటానండి బూరెలు. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైనా చూడకపోతే కంపల్సరీగా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. చాలా ఈజీ అండి. మనం కొంచెం పిండి గనక చేసుకుంటే మిక్సీలో ఏసేసుకోవచ్చండి బియ్యపు పిండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.